నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. శుభం వ్యాధు. గురుగారు, ఈ సంవత్సరం శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఈ రాశుల వాళ్ళు టాప్ క్లాస్‌లో ఉన్నారు. అత్యద్భుతంగా వీళ్ళు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు దూసుకుపోతారు. 100% వీళ్ళకి సక్సెస్సే ఉంది అనే రాశులు ఏమైనా ఉన్నాయా? ఎందుకు లేవమ్మా, బ్రహ్మాండంగా ఉన్నాయి. మొట్టమొదటి వృషభ రాశి తీసుకుందాం. వృషభ రాశిలో ఏకాదశిలో శనీశ్వరుడు వస్తున్నాడు. ఏకాదశిలో శనీశ్వరుడు రావడం ఒక ఎత్తు అయితే, వృషభ రాశికి శని రాజయోగ కారకుడు కూడా. సో రాజయోగ కారకుడు అయిన వాడు మొన్నటి వరకు 10 ఇంట్లో ఉన్నవాడు 11 ఇంట్లోకి వస్తున్నాడు. అద్భుతం, మహా అద్భుతం. అసలు పంచాంగరీత్యా చూసినా సరే 14 భాగాలు లాభాలను కనబడుతుంది వాళ్ళకి. వృషభ రాశి వారు ఏది పట్టుకున్నా బంగారంలాగా వెళ్తుంది. సో ఆదాయం అధికంగా కనబడుతుంది, వ్యయం తక్కువ కనబడుతుంది వృషభ రాశి వారికి. సో ఏ రంగం ఉన్న వృషభ రాశిలో ఏ రంగంలో ఉంటారంటే మెయిన్గా సినీ రంగంలో ఉండేవాళ్ళు ఉంటారు, మీడియా రంగం అనుకోండి, మల్టీ యాక్టివిటీస్ చేసేవాళ్ళు ఉంటారు, డిజిటల్ మార్కెటింగ్ చేసేవాళ్ళు ఉంటారు, ఫ్రీలాన్స్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు, ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు ఉంటారు. అలాగే మనం తీసుకుంటే క్లౌడ్ కిచెన్స్ ఇవని చెప్పి ఈ మధ్య ఆడవాళ్ళు కొత్తగా పెడుతున్నారు. ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళు ఉంటారు, ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళు ఉంటారు, స్టీలు, సిమెంటు, ఐరన్, స్క్రాపు, ఆటోమొబైల్స్, అలాగే వైన్ షాప్స్, మోటార్ పెట్రోల్ బంక్స్, ఇంకా ఏ స్క్రాప్ అయినా తీసుకోండి మెడికల్ రంగానికి సంబంధించి. ఈ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా బ్రహ్మాండమైన ప్రాఫిట్స్లో ముందుకెళ్ళే అవకాశం ఉంది. గోల్డ్, సిల్వరు వృషభ రాశి వారికి పెద్దగా ఇప్పుడు ఈ సంవత్సరం చేసేవాళ్ళకి రాదు, కానీ ఈ మిగిలిన అన్ని రంగాల వాళ్ళకి కూడా బ్రహ్మాండమైన యోగం చూపించే అవకాశం ఉంది. వృషభానికి టాప్ మోస్ట్ మనం చెప్పచ్చు. నెక్స్ట్ మిథునం కూడా. మిథునానికి కూడా దశమక్షత్రంలో శనీశ్వరుడు ప్రవేశించాడు, గురుడు రాశిలోకి వస్తున్నాడు. అంచేత మిథున రాశి వారికి లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది ఈ సంవత్సరం అద్భుతంగా. అంటే ఇంకో 10 ఏళ్ళకి సరిపడా ఎస్టాబ్లిష్మెంట్ చేసేస్తారు మిథున రాశి వారికి. సో అదొక పాజిటివ్ సిగ్నిఫికెన్స్ అని చెప్పచ్చు అన్నమాట. సో వృషభానికంటే మిథునానికి ఒక రకమైన ఎస్టాబ్లిష్మెంట్, అంటే లైఫ్ టైం ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అంటే మామూలు మంచి గ్రోత్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది. సో మనం చాలా పాజిటివ్గా తీసుకోవచ్చు. అంటే వృషభం కంటే ఫైనాన్షియల్ డెవలప్మెంట్ అయితే, మిథునానికి అయితే ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అది బాగా కనబడుతుంది. ఫైనాన్షియల్ కూడా గ్రోత్ అది బ్రహ్మాండంగా కనబడుతుంది అన్నమాట. ఈ రెండు కనబడుతున్నాయి. ఇక కర్కాటకం దగ్గరికి వెళ్ళామంటే మొన్నటి వరకు అష్టమ శనితో పడిన ఇబ్బందులు అన్నీ ఉన్నాయి. మామూలుగా కూడా కాదు, మనకు బాగా తెలిసిన కేసీఆర్ కూడా అష్టమ శనితో ఇబ్బంది పడ్డారు. కర్కాటక రాశి కాబట్టి కష్టాలు పడ్డారు. ఆయన చూసాం మనం. కనీసం కెమెరా ముందు రావట్లేదు, ఒక స్పీచ్ కూడా ఇవ్వట్లేదు. ఎవరో మహానుభావులు చెప్పి ఉంటారు ఇప్పుడు టైం బాగోలేదని, ప్రశాంతంగా ఉండని చెప్పి. అటువంటి రాజనీతిలో ఉన్నవాళ్ళు, ఒక చాణక్యుడి యొక్క బ్రెయిన్తో ముందుకు వెళ్ళాలనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కర్కాటక రాశిలో వాళ్ళకి ఒక యోగాన్ని చూపిస్తుంది. కిందటి సంవత్సరం కంటే బ్రహ్మాండంగా చూపిస్తుంది. అంటే కిందటి సంవత్సరం పోల్చినప్పుడు ఏదైతే మైనస్లో ఉందో ఇప్పుడు కర్కాటక రాశి వారు ప్లస్లోకి వస్తుంది. అది యోగమే కదా వాళ్ళకి. మైనస్ నుండి ప్లస్ రావడం యోగం కదా ఆ రకంగా. అంటే అధికమైన ధనం రాకపోయినా ప్లస్ పాయింట్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. సో ఇప్పుడు ఆయన విజృంభించాలంటే, ఉదాహరణకు ఆయన కర్కాటక రాశి గారు విజృంభిస్తే రాజకీయంగా మళ్ళీ తన నేము ఫేమ్ డెవలప్ చేసుకోవడానికి ఈ సంవత్సరం బాగుందని చెప్పచ్చు. ఎందుకంటే మన తెలంగాణకి ఆయన ఒకప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన విషయం ఒకసారి ప్రస్తావిస్తున్నాం. అది కర్కాటకం వాళ్ళకు అవుతుంది. సింహం వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. సింహానికి ఏకాదశంలో బృహస్పతి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది పెట్టినా కూడా ఇంకా మిగిలిన ఫైనాన్షియల్లీ టాప్ మోస్ట్. మెయిన్గా ఏంటంటేనమ్మా, ఏ వ్యక్తికైనా ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ ఉన్నాడంటే ఆక్సిజన్ వచ్చినట్టు మిగిలినవన్నీ దేనిని ఎదిరించే శక్తి వాడుకుంటుంది. సో అలాగే సింహరాశి వాడు కూడా ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ అయిపోతారు. ఏమాత్రం భయపడక్కర్లేదు, వెరీ స్ట్రాంగ్గా వెళ్తారు. ఎందుకంటే మే నెల వరకు గురుడు రాజ్యంలో ఉంటాడు కాబట్టి బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ చేస్తాడు కాబట్టి అది చాలా సంవత్సరం అంతా మంచి సౌండ్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే కన్యారాశి వారికి కూడా గురుబలం ఇప్పుడు ఉంటుంది. తర్వాత రాజ్యంలో గురుడు వెళ్తాడు. ఏదో మ్యారిటల్ లైఫ్లో కొంచెం చిరాకులు పరాకులు ఉంటాయి కానీ బట్ ఓవరాల్ ఫైనాన్షియల్లీ వెరీ స్ట్రాంగ్ అని చెప్పచ్చు. టాప్ మోస్ట్ ఒక 14 భాగాలు ఆదాయం, వ్యయం ఒక 2-3 భాగాలు కనబడుతున్నాయి. సో కన్యా కూడా మనం ఒక పాజిటివ్ సెన్స్ చెప్పచ్చు అన్నమాట. ఇంకా తుల దగ్గరకు వచ్చినప్పుడు గురుబలం పెరుగుతుంది వాళ్ళకి. మే నుండి సంవత్సరం అంతా గురుబలం ఉంటుంది. అది శుభవార్తలు, శుభకార్యాలు చేయడము, ఫైనాన్షియల్ డెవలప్మెంట్ అవ్వడము, బిజినెస్లు కొత్త పెట్టడము, రకరకాలుగా. అంటే మనం వృషభం నుండి తులారాశి వరకు ఎక్కడ ఎవరిని చూసినా కూడా ఈ రాశి వాళ్ళందరికీ ఏదో రకంగా పాజిటివ్గా కంటిన్యూస్ రాశులే, మళ్ళీ ఒకటి అటు ఇటు కానీ ఈ 6 రాశులు వాళ్ళకి ఒక రకమైన యోగమే చెప్పాలంటే. అంటే
హ్యాపీయెస్ట్ లైఫ్ ఈ సంవత్సరం బాగా కనబడుతుంది వీళ్ళకి అని మనం విశేషంగా చెప్పొచ్చమ్మా. అలాగే మనం తీసుకునేటప్పుడు ఏంటంటే వృశ్చికం నుండి మీనం వరకు వెళ్తున్నప్పుడు ఏంటంటే ఆర్థిక బలం కొంత తగ్గుతుంది వీళ్ళకి కంపేర్ టు ఈ 6 రాశుల వాళ్ళకి. ఆర్థిక బలం సంపాదన తగ్గుతుంది, ఖర్చు ఎక్కువ కనబడుతుంది. అంటే కిందటి సంవత్సరం సంపాదించి ఉండొచ్చు, అది సంవత్సరం ఖర్చు పెట్టచ్చు. ఈ సంవత్సరం ఎర్నింగ్స్ అనేది ఆల్మోస్ట్ న్యూట్రల్లోకి వచ్చే అవకాశం కూడా కనబడుతుంది కొంతవరకు. మిగతా అంటే 2 పాయింట్స్ 3 పాయింట్స్ 3 భాగాలు 4 భాగాలు ఖర్చు 14 భాగాలు 12 భాగాలు ఖర్చు పెట్టడం, ఇలాంటివన్నీ ఇక్కడ మన వృశ్చికం నుండి మీనం వరకు కనబడుతుంది అనమాట. అయితే ఏంటంటే ఇది ప్లాన్గా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే పూర్వాశ్రమంలో సంపాదించింది ఖర్చు పెట్టచ్చు, శుభకార్యానికి ఖర్చు పెట్టచ్చు. అంటే ఇల్లు కొనడం కానీ, స్థలం కొనడం కానీ, వివాహం చేయడం కోసం సంతోషం ఖర్చు పెట్టడం కానీ, గృహప్రవేశానికి ఖర్చు పెట్టడం కానీ, రకరకాల ఖర్చులు విపరీతంగా ఉంటాయి ఆదాయం కంటేను. ఇదని మనం నెగిటివ్గా పెద్దగా తీసుకోవట్లేదు. బట్ కంపేర్ టు ఆ 6 రాశుల కంటే ఈ రాశులకి కొంత ఎర్నింగ్స్ తక్కువ ఉంటాయి అని చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి చాలా బాగుంది. ది బెస్ట్ అన్నది మాత్రం మీరు అడిగిన ప్రశ్నకి మాత్రం వృషభం నుండి తుల ఫెంటాస్టిక్గా ఉంటుంది చెప్పడానికి అవకాశం ఉంది. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.